నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్ఆర్సీపీ ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది. పొత్తులో భాగంగా సీట్ల విషయంలో టీడీపీ, జనసేన పార్టీలు కాలయాపన చేస్తున్నాయి. ఇదే వారి కొంప ముంచుతుంది. ఇప్పటి వరకు ఎవరికి ఎన్ని సీట్లు, ఎక్కడి నుండి ఎవరు పోటీ అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో ఎవరికి వారే తామే అభ్యర్థి అంటే తామే అని జనసేన, టీడీపీ నేతలు ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పిన మాటలను ఆ పార్టీ నేతలు వినకుండా షాక్లిస్తున్నారు. తాజాగా టీడీపీ గంటా శ్రీనివాస్ కూడా అదే పరోక్షంగా బాబుకు గంట ముగించారు. గంటా శ్రీనివాసరావు టీడీపీ కీలక నేతల్లో ఒకరు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆయన కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2019 విశాఖ నార్త్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్గా చేసుకుని టీడీపీ అధిష్టానం గంటాను చీపురుపల్లికి వెళ్లాలని సూచించింది. అయితే విశాఖ జిల్లాను వదిలి వెళ్లడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే చంద్రబాబు మరో స్థానం నుండి పోటీ చేయాలని ఆదేశించడంపై గంటా గరం అవుతున్నారు. విశాఖ నుంచి చీపురుపల్లి 150 కిలోమీటర్ల దూరం. తాను విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తనను విశాఖ జిల్లా నుంచి పంపేద్దాం అనుకుంటుంటే పార్టీ నాయకులకు తను అభిప్రాయాలను చెప్తానని స్పష్టం చేశారు. 2 రోజుల్లో నిర్ణయం ఏంటన్నది చెప్తానని గంటా పరోక్షంగా బాబుకు హెచ్చరికలు పంపారు. ఎన్నికల్లో తాను నియోజకవర్గం మారుతున్నానని, కానీ ఈసారి మాత్రం విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉందన్నారు. మొత్తంగా సౌండ్ లేకుండానే బాబుకు గంటా శ్రీనివాసరావు వార్నింగ్ బెల్ మోగించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పటిలా చంద్రబాబు ఆదేశాలను పాటించే పరిస్థితులు ప్రస్తుతం టీడీపీలో లేవనేది చాలా మంది అభిప్రాయం. ఇంకా చెప్పాలంటే అభ్యర్థులను ప్రకటించేది కూడా ఆయన చేతుల్లోనే లేదని, అందుకే తమకు టికెట్ దక్కదని చిన్న లీక్ బయటకు వచ్చినా టీడీపీ నేతలు చంద్రబాబుకే పరోక్ష హెచ్చరికలు పంపుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు చంద్రబాబు మాటలను లెక్క చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. గంటా ఆలోచనలకు వ్యతిరేకంగా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే గట్టి ఎదురుదెబ్బ తప్పదని ఆయన వ్యాఖ్యలతో స్పష్టమైంది. అధికార వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంటే టీడీపీ, జనసేన అధినేతలు మాత్రం అసంతృప్తులను బుజ్జగించలేక తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.